అక్కడ బాధితులు ఉన్నారు, బాధితుల తరపున ఈయన వాదిస్తున్నారు. ఇటువైపు క్లారిటీ ఉంది. మంగ్లీ వైపు నుంచి చెప్పండి, ఇట్లా మోసం చేసే అమ్మాయినా మంగ్లీ? లేదంటే అట్లా మోసం చేసే అమ్మాయి. ఆమె సింగర్, పాట పాడితే 4 లక్షలు వస్తాయి. ఎందుకు మోసం చేస్తారు చెప్పండి? నేనైతే మోసం చేసే అమ్మాయి అనుకోవట్లేదు. ఇంతకుముందు బర్త్డే పార్టీలో కూడా ఏదో డ్రగ్స్కి సంబంధించి కూడా వార్త ఒకటి బయటకు వచ్చింది ఆ మధ్యన. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఏదో కాంట్రవర్సీలోకి మంగ్లీ పేరు ఎందుకు అసలు ఇలా వస్తూనే ఉంది? అది మంగ్లీనే అడగాలి. ఆ రోజు బర్త్డే అప్పుడు నేను కూడా, నాకు తెలియదు, నేను వెళ్ళలేదు. ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ ఏదో రేవ్ పార్టీ జరుగుతుంది, కానీ ఎవరి దగ్గర ఏం దొరకలే. కానీ అందులో మంగ్లీ పార్టీలో డ్రగ్స్ కలకలం అని వేశారు. దొరికినాయా? కేసు అయితే ఆమె ఉంటుందా? లోపలికి వెళ్తుంది కదా, వెళ్ళిందా మరి చెప్పండి? అవ్వలేదు కదా. సో మీరైతే జస్ట్ ఆ రోజు మాట్లాడారు, ఇంకా అదే ఆ రోజు మీటింగు 8 గంటల మీటింగు కన్క్లూడ్ చేసింది ఇదే. అమ్మ నీ పేరు చెప్పి వాడు వసూలు చేసిండు కదా, వాడు ఎక్కడున్నాడు కావాలి, అదే చెప్పాం. ఓకే. వాళ్ళని చూస్తేనేమో, బాధితులను చూస్తే చాలా జాలేసింది. ఓకే. సో అందరూ వచ్చారు, ఈ మంగ్లీ అండ్ ఇంకా అయిన సుబ్బారావు అండ్ ఇంకా ఎవరు, పూజ నాగేశ్వరరావు, అందరూ వచ్చారు. ఓకే. కానీ అక్కడ ఎటువంటి పరిష్కారం దొరకలేదు, కేవలం మధుని పట్టుకోవాలి. పరిష్కారము అదే మధుని పట్టుకుంటేనే అసలు ఏం జరిగింది, ఎవరి వల్ల కాదు. ఆ డబ్బులు ఇచ్చినోడు పైసలు ఎక్కడ పెట్టిండు అనేది ఇంపార్టెంట్. వాడు మళ్ళీ వీళ్ళకి డబ్బులు చెల్లిస్తే పరిష్కారం అవుతుంది అది. ఓకే. మంగ్లీ బ్రదర్ ఇన్వాల్వ్ అయ్యారా? మంగ్లీ బ్రదరు, తర్వాత ఆ మధు అనే అతను 1-2 ఫోటోగ్రాఫ్స్ ఏవో చూపించారు సుబ్బు. అట్లీస్ట్ వాళ్ళ బ్రదర్ నైనా అడిగి ఉండొచ్చు కదా మంగ్లీ. అడుగుతా లేదు, వాడికి తెలియదు అంటుంది, వీడి ద్వారా అతనికి పరిచయం అంట. ఓకే. వాళ్ళ బ్రదర్ కూడా ఏం తెలియదని మంగ్లీ చెప్తున్నారు. చెప్తుంది.